యామిని వాళ్ళ నాన్నని నిలదీస్తూ ఉంటుంది. నా జీవితాన్ని ఏం చేయాలనుకున్నారు? నేను ఎలాంటి క్రిటికల్ పరిస్థితి నుంచి కోలుకున్నానో మీకు తెలుసు కదా, అలాంటి నాకే ద్రోహం చేయాలనుకుంటున్నారా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే, నువ్వు నా కూతురు తల్లి, నీకు ద్రోహం చేయాలని నేనెందుకు అనుకుంటాను అని తను అంటూ ఉంటే, ఇక యామిని అయితే, మరి మీరు చేయబోతుందేంటి? రామ్ తన జీవితంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంటే, కావ్య గురించి మీరు ఎందుకు నిజం చెప్పబోయారు అని అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే రాజు అలా బాధపడుతూ అడుగుతూ ఉంటే చూడలేకపోయాను అని తను చెప్తూ ఉంటే, ఇక యామిని అయితే గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి డాడీ, రాజు కాదు రామ్ అని అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే, అదే బేబీ, ఆ అబ్బాయి వచ్చి తన భార్య గురించి అడుగుతూ ఉంటే నాకు చాలా బాధేసింది. తప్పు చేస్తున్నానేమో అని ఫీలింగ్ వచ్చింది, అందుకే నిజం చెప్పబోయాను. భార్యాభర్తలను విడదీయడం తప్పనిపించింది. తనకి గతం గుర్తు లేకపోయినా తన భార్యను చూడగానే తెలిసిన మనిషిలాగా ఫీల్ అవుతున్నాడంటే తన భార్యని ఎంతగా ప్రేమించుండాలి, అర్థం చేసుకో అని తనతో చెప్తూ ఉంటాడు. ఇక యామిని అయితే, రామ్ మనసులో ఉన్న ప్రేమ మీకు కనిపించింది, కానీ నా మనసులో తన మీద ఉన్న ప్రేమ మీకు కనిపించలేదా? ఇన్నేళ్లుగా తన కోసమే బ్రతుకుతూ తన కోసమే జీవిస్తూ ఆఖరికి నా ప్రాణం కూడా తీసుకోపోయాను, అది మీకు కనిపించడం లేదా? చనిపోయి రాజుకు దూరంగా ఉండడం కంటే బ్రతికి రామ్ దక్కించుకొని సంతోషంగా ఉండాలని నా వ్యసనాలను కూడా దూరం చేసుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలియదా అని గట్టిగా అరుస్తూ డైనింగ్ టేబుల్ వద్ద ఫ్రూట్స్ దగ్గర ఉన్న చాకును తీసుకుని, నా ప్రేమను మీరు అర్థం చేసుకోకపోయినా, నా రాముని నాకు దూరం చేసినా నేను ఎవ్వరిని క్షమించను, ఎవ్వరిని వదిలిపెట్టను అని సీరియస్గా వాళ్ళ నాన్నవైపు వస్తూ ఉంటుంది. ఇక యామినిని చూసి భయపడిపోయిన వైదేహి, ఏంటి యామిని నువ్వు మీ నాన్నని చంపేస్తావు ఏంటి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక యామిని అయితే, తండ్రిని చంపేంత శాడిస్ట్ని కాదులే మమ్మీ, కానీ రాముని నాకు దూరం చేస్తే మాత్రం నన్ను నేను చంపుకోవడానికి వెనుకాడను అని తన చేతి మణికట్టుపై కోసుకోబోతూ ఉంటుంది. ఇక కంగారు పడిపోయిన వాళ్ళ అమ్మా నాన్న యామిని చేతిలోంచి ఆ చాకుని తీయడానికి ప్రయత్నిస్తూ లాగుతూ ఉంటారు. ఇక యామిని అయితే గట్టిగా అరుస్తూ, మీకు ఆ భార్యాభర్తల ప్రేమే కనిపించింది, కానీ నా ప్రేమ కనిపించినప్పుడు ఇక నేను బ్రతకడం ఎందుకు, చచ్చిపోతానని ఆ చాకుతో తన చేతిని కోసుకోబోతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే యామిని చేతిలోంచి చాకుని బలవంతంగా విసిరి అవతల పారేసి, ఇప్పుడు చెప్తున్నాను, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా కూతురు ప్రేమ కోసం, తన జీవితం కోసం నేను ఏదైనా చేస్తాను. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, ఎంత బాధపడినా పర్వాలేదు, నీ పెళ్లి మాత్రం నేను రామ్తోనే జరిపిస్తాను అని తనతో చెప్పడంతో ఇక ఒక్కసారిగా యామిని చాలా సంతోషపడిపోతూ, మీరు చెప్పింది నిజమేనా? అలా అయితే నాకు ప్రామిస్ చేయండి అని తన చేతిలో చెయ్యి వేయమని వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా ఆలోచించి ఇక తప్పదు అన్నట్లుగా యామిని చేతిలో చెయ్యి వేయబోతూ ఉంటాడు. ఇక ఎంతలో యామిని ఆ చేతిని తీసి తన తల మీద పెట్టుకుని, ఇప్పుడు చెప్పండి డాడీ అని అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే, ప్రామిస్ చేస్తున్నాను యామిని, రామ్తోనే నీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పడంతో ఇక యామిని అయితే చాలా సంతోషపడిపోతూ, థ్యాంక్ యూ డాడీ, మమ్మీ డాడీ ఏం చెప్తున్నాడు వింటున్నావు కదా, దీనికి నువ్వే సాక్ష్యం, మీరిద్దరూ నాకే సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇక సంతోషంగా తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక యామిని వాళ్ళ నాన్న అయితే వైదేహితో, నేను చేస్తున్నది తప్పు అని తెలిసినా కూడా కూతురి ప్రాణం కోసం నేను చేయక తప్పడం లేదు అని బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఇక వైదేహి అయితే, ఎందుకంత బాధపడుతున్నారు, ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్టు, చేస్తున్నది మన కూతురు కోసమే కదా అని కోపంగా అంటూ ఉంటుంది. ఇక యామిని వాళ్ళ నాన్న అయితే, అవును కూతురి కోసమే మోసం చేస్తున్నాను అని చెప్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక వైదేహి అయితే, ఇక చాలే ఆపండి, ఇదంతా మనం మన కూతురు కోసమే కదా చేస్తుంది, మన కూతురు మనకు కావాలి, తన సంతోషం మనకు కావాలి, అది ఆలోచించని చాలు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.